వచ్చినంటే వార్తలు చెప్తా కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? హెడ్లైన్స్ చూద్దామా? టికెట్ల కోసం లీడర్ల తన్నులాట, ఎవ్వలింటలేరు పార్టీ మాట. మస్తు కష్టపడుతున్న మందుబాబులు, మనందరికంటే వీళ్ళే పెద్ద తోపులు. యోగా చేసిన ఇద్దరు గురువులు, రామ్దేవ్ బాబాదే అస్సలు మెరుపులు. ఉగ్రవాదులకు జీతాల కష్టాలు, మరి ఎవరికి కలిగిస్తారో నష్టాలు. ఓట్ల ప్రచారం చేస్తున్న సత్తి, ఎందుకు కొడతారు? ఈ అల్లా ఐరవారు ఎవరు అయ్యా జాగిరి గారు. మున్సిపాలిటీ పెద్ద సార్కు మంగ్లీ ఫోను. ఓట్లు ఎట్లేయాలి, మిషన్ల కట్టుక ఎట్లా నొక్కాలి, ఏ ఏళ్ళకి ఇంకు ఊసుకోవాలి అంటే ఏం ఫాయిదా? ఏమయ్యా పైపులు గట్టి వేసిండ్రా? అసలు ఏ కంపెనీ వాడిండ్రు? సరే సరే, నీళ్ళు ఎంతమంది వస్తాయి? ఇంకెన్ని రోజులు చేస్తారు పనులు? జల్దీ నడిపియండ్రి. ఇగో కాంట్రాక్టరు, నేను మళ్ళా చెప్తున్నా చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కావాలంటే ఇంకిన్ని మిషన్లు ఎక్కువ తెప్పి పన్నులను ఎక్కువ పట్టుకొచ్చుకో, కానీ టైంకి పైపులు వరసాలే, నీళ్లు రావాలే. ఇట్లా ఎవరు మాట్లాడతారు? సీఎం సారు లేకుంటే మంత్రులు ఎమ్మెల్యేలు అనుకుంటారు కదా. వీళ్ళెవ్వరు కాదు, వీళ్ళకంటే పెద్ద సార్ చేసిన పని ఇది. ఇక డౌట్ ఏం లేదు, ఆడోళ్ళు బిందెలు పట్టుకొని బయట తిరిగే రోజులు జల్దీగానే పోయేటట్టున్నాయి. ఎందుకంటే గా పనిలకు గవర్నర్ సార్ కూడా పాదం మోపిండు. నీళ్లు దాపకుంటే మళ్ళా ఓట్లడగమని సీఎం సార్ ఒట్టు పెట్టిండు కదా. గా ఒట్టు నిలబెడదందుకు మిషన్ భగీరథ పనులను ఉర్పిస్తందుకు 3 జిల్లాలల్లా ఊర్ల పొంటి తిరిగిండు. మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలల్లా చక్కర్లు కొట్టిండు. ఆగో గట్టి నల్లాలే పెట్టేస్తుండ్రా లేకుంటే ఆల్తుపాల్తు పైపులు కొనుకొచ్చిండ్రా అని అడుగుతున్నట్టున్నాడు. గిడ చూడుండ్రి ఎట్లెట్లకెళ్ళి నీళ్లు వారుతాయి అని వివరాలు అడుగుతున్నాడు ఆఫీసర్లను. ఎంత జల్దీ నీళ్ళైతే అంత జల్దిన పనులు ఒడిపించి పబ్లిక్ దూప తీర్చాలే అని గద్మాయించిండు. పట్నంలా ఆళ్ళింట్లకు కూడా పైపులు వేయమని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీల లీడర్ల నడుమ ఐకమత్యం చూస్తందుకు 2 కళ్ళు చాలవు. ఒక కన్ను మూసుకున్నా ఏం కాదు. మొన్న పారి ఉప్పల్ల మీటింగ్లా గుంపులుగా ఉతికి ఆరేసుకున్న లీడర్లకు బుద్ధొచ్చినట్టుంది. ఎక్కువ మంది ఒకే పారి కొట్టుకుంటే ఎవరు కొట్టుకుంటున్నామో తెలియక పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతుండ్రని విడివిడిగా కొట్టుకుంటేనే మంచిదని నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఇలా పార్టీ ఆఫీసుల లీడర్ల కొట్లాటలు చూసి కడమ పార్టీలకు కూడా హుషారొచ్చింది. మాకు లేదా పార్టీ స్వేచ్ఛ, మాకు రాదా ఫైటింగు అని చేతులకు కాళ్లకు పనిచెప్పిండ్రు. అంబాసిడర్ కారోళ్ళు 100 సీట్లు గెలుస్తామని తొడలు కొడుతుంటే వాళ్ళ పార్టీల టికెట్ల కోసం లొల్లులు జరగాలి. కానీ ప్రతిపక్షాల చిన్న లీడర్లు పొల్లు కొట్టుకుంటుండ్రు టికెట్ల కోసం. ఎట్లున్నది కాంగ్రెస్ మహిళా లీడర్ల ఫైటింగ్? షీగెల్ పట్టుకున్నాడు చిన్నతనం అనుకున్నట్టున్నారు, బోన్గెల్ పట్టుకొని కొట్టుకున్నారు. ఫలక్నామా టికెట్ ను నాకే ఇయ్యాలని గాజులు మర్ర పెట్టి గుద్దుకున్నారు పార్టీ ఆఫీసులనే. ఈ ముచ్చట ఇట్లున్నదా? టీడీపీ ఆఫీసులో ఏం జరిగిందో చూడుండ్రి. బ్యానర్లు జింపేసిండ్రు, కిటికీలు అద్దాలు వలగొట్టిండ్రు, కుర్చీలు రగ్గొట్టిండ్రు. మేము పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళం, మేము కార్యకర్తలమే. ఎందుకు ఇయ్యలేదు? తమ్ముడు అది కాదు, మీరు మాట్లాడదంతే. తెలుగునాడు విద్యార్థి సంఘం అని ఉన్నది కదా, అవో దానికి లీడర్ అటినే నాకు టికెట్ ఎందుకు ఇయ్యరని పోరగాన్లను ఎంటేసుకొని వచ్చి ధూమ్ ధామ్ చేసిండు జర్రసేపు. అందరు కొట్టుకుంటా అంటే మేమెందుకు కొట్టిగానే ఉండాలి అని అనుకున్నట్టున్నారు పువ్వు గుర్తోళ్ళు. పార్టీ ఆఫీసులోనే పుస్తీలకు తయారైనరు. ఈ తీర్లా గులాబీ పార్టీల తప్ప అన్ని పార్టీలల్లా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఐక్యమత్యం 3 టన్నులు 6 తిట్లతో వర్ధిల్లుతున్నది. అమ్మ అడగకుండానే బట్టలిచ్చావు, చదువుకొని ఒయ్యలిచ్చావు. అమ్మ తినడానికి బువ్వనిచ్చావు, కుతికి పడితే తాగడానికి నీళ్ళు ఇచ్చావమ్మా. అమ్మ జ్వరం వస్తే గోళీలు ఇచ్చావు, తిడుతందుకు సత్తిగాన్ని ఇచ్చావు. అమ్మ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావు? ఓట్ల పండుగ కోసమే కదమ్మా, వేస్తాం. అయినా నువ్వు మాకు నచ్చావమ్మా, నచ్చావు. అమ్మ బియ్యం, అమ్మ బువ్వ,
అమ్మ నూనె, అమ్మ ఉప్పు, అమ్మ పప్పు, అమ్మ విత్తనాలు, అమ్మ నీళ్లు, అమ్మ మందులు, అమ్మ సిమెంటు, అమ్మ హోటలు, అమ్మ ఆరోగ్యం, అమ్మ చిన్నపిల్లల డైపర్సు. అమ్మ చెప్పలేక నాకు మా అమ్మమ్మ యాదకొస్తుంది. గిట్లా జయమ్మ పేరు తలవందే తెల్లార తమిళనాడులా. ఇప్పుడు అమ్మ పేరుతోని ఫోన్ల దుకాణం తెరిచింది. దుకాణం అంటే ఫోన్ల కంపెనీ అనుకునేరు. మనము 108 నంబర్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ కుయ్యి కుయ్యి అని వలికినట్టు 110 గీ నంబర్కి ఫోన్ చేసి అమ్మా నాకు గీ ఆపతున్నది అని చెప్తే నీకు నేనున్నా బిడ్డ అని అభయం ఇస్తుందట. రాత్రి పగటిలి ఆదివారం పండగ గిండగానే ఉండదు. ఎప్పుడు ఫోన్ కలిపినా హలో మేము మీకు ఏ విధంగా సహాయపడగలం అని వలుకుతారట ఆఫీసర్లు. మన బాధలు చెప్పుకుంటే కాగితం మీద రాసుకొని సీఎం జయమ్మకు పంపుతారట. అంతే ఇక మీ పని అయిపోయినట్టే. మొన్న సంక్రాంతి పండుగకు కూడా అమ్మ పేరుతోని చక్కెర, బియ్యం, చెరుగట్టెలు పంపింది. ఇక అమ్మ ఓట్ల పథకం ఒక్కటే మిగిలింది. మరి అన్ని పబ్లిక్కి మంచుతుంది కదా. గీ పథకంలా అమ్మకు పబ్లిక్ మరి ఓట్లేస్తారో లేదో చూడాలే. మొన్న మీకు ఒక వీడియో చూపించిన యాదుందా? నమస్కారం, నారా చంద్రబాబు నాయుడు గారికి మాదో విన్నపం అని తాగుబోతుల సంఘం డిమాండ్లు చెప్పిండు. అది చూసి మనం నవ్వుకున్నాం కదా. కానీ ఆయన చెప్పింది కరెక్టే అనిపిస్తుందిలా. వాళ్ళ కష్టాన్ని సేవలను మందువాస వడనోళ్ళు కూడా గుర్తించాలి. అవసరమైతే వాళ్ళ కోడిగుడ్డు ఆమ్లెట్లు, వాటర్ ప్యాకెట్లు పిరిగియాలని డిమాండ్లు పెట్టినా తప్పులేదు. ప్రతి మెతుకు మీద తినేటోడు పేరుంటుంది అంటారు కదా. కానీ మనం తినే మెతుకు మీద తాగుబోతోళ్ళ పేర్లు తప్పకుండా ఉండే ఉంటాయి. ఎందుకంటే గల త్యాగం గసొంటిది. మరి తాగబోయినోడు తల్లి చచ్చినా రాడని తిడతారు కానీ మందుబాబులతోనే కదా సర్కారు గల్లపెట్టే గలగలనేది. వాళ్ళే నోట్లకు సుక్క పోసి కోట్ల రూపాయల అందాన్ని తెచ్చిపెడుతున్నారు. పోయిన ఉగాది కాన్నుంచి సంక్రాంతి నాటికి 9,000 కోట్ల రూపాయలు మందు సీసాలకు చదివించుకున్నారట మనోళ్ళు. అసలు లెక్కకైతే 12-13 కోట్లు వస్తాయనుకున్నారట. కానీ ఆఫీసర్లకే రిమ్మెక్కేటట్టు సీసాలు లేపి అవతల వారేస్తుర్రట. అనుకున్న దానికంటే 4 పెగ్గులు ఎక్కువ గుద్ది ఓ 4-5 కోట్లు ఇంకెక్కువనే ఆమ్దాని వచ్చేందుకు తనలాడుతున్నారట తాగుబోతులు. ఇక ముందటొచ్చేది ఎండాకాలం కాబట్టి చెమటలు కక్కుకుంటా షాపుల ముంగట చీమల లెక్క లైన్లు కడతారు ఎట్లనైనా. ఇక మా రిమ్మతోనే సర్కార్ను బతికిస్తున్నాం అనే ఫోజుతోని ఇంకో 4 బాటిల్ ఎక్కువనే లేపినా లేపుతారు కావచ్చు. రెవెన్యూ శాఖ కాడి నుంచి ఎన్ని శాఖలు ఉన్నాయి రాష్ట్రంలో. 4 రూపాయలు మిగులుతున్నాయో లేవో గాని ఆబ్కారీ శాఖ గొప్పతనం అయితే నిలబెడుతున్నారు. బిల్లు 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 ఛీ. ఏమయ్యా ఇంతకుముందు వార్తప్పుడు వేసినావు కదా, ఇప్పుడు బంద్ చేస్తే ఏమన్నా అవుతుందా? బంద్ చేయి. ఓ సారు నువ్వేంది సారు, నేను వార్తలు చెప్పుడు అయిపోగానే స్టూడియోలో అన్ని లైట్లు బంద్ చేయాలి. నేను ముందే చెప్తున్నా చూడు. అట్లనే కడుమోళ్ళకు కూడా చెప్పు ఒకటే లైట్ వేసుకొని కొలువు చేయాలని. ఎందుకయ్యా ఒట్టిగానే కరెంటును కాలుస్తారు? అయినా మీవేం పోయింది, బిల్లులు కట్టేటోళ్ళకి తెలుస్తుంది ఈ బాధ. అయినా నేను మీరు ఎంత పొదుపు చేస్తే ఏమున్నా తిండ్రి, వాడేటోళ్ళు వాడుతూనే ఉన్నారు కదా పొల్లు పొల్లు పిరిగనే. పైసల దొంగలు, బంగారం దొంగలు, బెంకులు దోషే దొంగలు, ఏటీఎం మిషన్లు దోషేటోళ్ళు, ఆడోళ్ళ మెడల పుస్తెలతాలు తెంపేటోళ్ళు, బండ్లు పండ్లు ఎత్తుకపోయే దొంగలనే చూసినాం కదా. ఇప్పుడు ఇంకో కొత్త రకం దొంగతనం బయటపడ్డది. కరెంటు దొంగతనం. హాగో కరెంటుని ఎట్లా దొంగతనం చేస్తారు? ముట్టుకుంటే షాక్ కొట్టదా అని అడగకుండ్రి. తీగలకు కొండ్లు తలిగిచ్చుడు, మీటర్లల్లో పుల్లలు పెట్టుడు, తీగలు పెట్టి రీడింగ్ అప్పుడు వేస్తుంటే 1,00,000 కోట్ల రూపాయలు మునుగుతున్నారట కరెంటు వాళ్ళు. 1,00,000 కోట్లంటే మన తెలంగాణ ఏడాది బడ్జెట్కు సరిపోయే అన్ని రూపాయలు. కానీ పేదోళ్ళే ఎక్కువ కరెంటు దొంగతనం చేస్తుండ్రని బద్నాం మోపుతున్నారు ఆఫీసర్లు. కాలి బుగ్గ మా అంటే ఓ గాలి పంక పెట్టుకున్నోళ్ళు తీగలేసుకుంటే ఎంత కరెంటు కాలుతా సార్లు? అది కూడా బిల్లులు కట్టలేక కరెంటు దొంగతనంగా వాడుకుంటారు కానీ బిల్లులు ఎగ్గొట్టాలని కాదు. అదే పెద్ద పెద్ద కంపెనీలు కోట్ల బిల్లులు ఎగ్గొడితే కరెంటు షాక్ కొట్టినట్టే నోట్లకెళ్ళి మాటే రాదు. పేదోళ్ళే 1,00,000 కోట్ల రూపాయల దొంగతనం చేస్తుండ్రంటే నమ్మబుద్ధి అయితలేదు. ఇంకేదో ఉంటది, తొవ్వి చూడుండ్రి. ఈ మంగ్లీ దేవత ఏం చేస్తున్నదో, ఎవరి దమాకు తింటున్నదో. మంగ్లీ సార్ నమస్తే సార్, నేను V6 నుంచి మంగ్లీ మాట్లాడుతున్నాను. మంచిగున్నారా? మంచిగున్నామ్మా.
సార్ నాకు మస్తు తలకాయ నొప్పి వచ్చి పాడైంది సార్. కార్పొరేటర్ ఎన్నుకోవాలంటే ఎవరికి ఓటేయాలి సార్? మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ గా సార్, మంచోళ్ళు లెవెల్ అనేది మీరు చెప్పండి సార్, మేము వేస్తాము. మంచి వాళ్ళని చెప్పను కానీ తప్పనిసరిగా ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి నగరంలో 145 మంది ఓటు వేస్తున్నారు. మిగతా వాళ్ళేమో నార్మల్ టైంలో అయ్యో మాకు అది లేదు ఇది లేదని ప్రభుత్వాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కాబట్టి ఓటింగ్ లో కూడా పాల్గొంటే పురపాలనలో పురజనులు భాగస్వామ్యం అవునట్టు అవుతుంది. మీరేమంటారు? లాస్ట్ కి ఏం చెప్తారు? ఏమంటున్నారంటే ఓటు వేసి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే, మళ్ళీ మాట్లాడతాను సార్, ధన్యవాదాలు. మంగ్లీ ఎవరితో గంతగానం బిజీలు నువ్వు ఫోన్లా? ఓటుకి చాలా పవర్ ఉంటదంట కదా, మరి నా ఓటు ఎవరికి వేయాలి ఏంది అని డౌట్లు తీర్చుకుంటున్నా. గిన్నేం డౌట్ ఉన్నదబ్బా, ఎవరు ఎక్కువిస్తే తూకం చూసి ఓటే గంతే. పైసలు తీసుకుంటే పని చేస్తారా వాళ్ళు? మరి ఓట్లే నీకు మిషన్ ఉంది, నొక్కనికి నీ ఏలు ఉంది, వేసుకోపో. ఓట్లు ఎప్పుడు ఏనట్టే చేస్తుంది పెద్ద. ఓటు ఎవరికి వేయాలనో డౌట్లు తీర్చుకుందామని జిహెచ్ఎంసీ కమిషనర్ సార్ కి చేసిన సావిత్రి. మంచిగున్నది నీ కథ. ఓట్ల డౌట్లు సార్ ఎందుకు తీరుస్తాడబ్బా, అన్ని నీ మాటలు కాకపోతే. సార్ అయితే ఎప్పుడు లీడర్లతోనే ఎక్కువ ఉంటాడు కదా, ఏ లీడర్ మంచోడో సార్ కే ఎరుక కాబట్టి సార్ని అడిగిన ఓట్లు ఎవరికి వేయాలని. మరేమన్నాడు కమిషనర్ సార్? మేము గసొంటి విషయాలన్నీ అస్సలకే చెప్పం. మరి నీ తెలివి కాకపోతే గా సార్కి ఎట్లా ఎరకైతుందబ్బా? ఓట్ల శాతం పెంచనీకి గట్ల పేపర్లలో వార్తేసిండ్రు. ఓట్లు ఎట్లా వేయాలి, ఏ ఏళ్ళకి ఇంకు పూసుకోవాలి, మిషన్ల కట్టుక ఎట్లా నొక్కాలి అని చెప్తే ఏం ఫాయిదా? మనకు తెలియదా ఓట్లు ఎట్లా వేయాలో? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుండ్రబ్బా. ఓట్లేద్దాం, పురపాలనలో భాగస్వాములం అవుదామని ఓటింగ్లు కూడా పెట్టిండ్రు పట్నంలా. గదే ఓటింగ్లు నేను చెప్పినట్టు పెడితే జనాలకు మంచి ఫాయిదా ఉంటది కదా. ఏందో ఏమో, అది ఎట్లా పెట్టాలంటూ? ఏ పార్టీకి ఓటేస్తే మంచిది, మన నగరం ఎట్లా మంచిగా అవుతుంది, ఏ లీడర్ అయితే మంచిగా చేస్తాడు, ఈ విషయాలన్నీ వివరంగా రాసి పెడితే ఏ తక్లీఫ్ ఉండదు కదా. అప్పుడు మన నగరం విశ్వనగరం అయిపోతుంది. అబ్బో, వాళ్ళకంత ధైర్యం ఉంటదా? గీళ్ళు మంచోళ్ళు, గీలకే ఓటేయండ్రనే వ్యవస్థ మన దేశంలో వస్తుందా? వచ్చినా బతకనిస్తారా? కానీ మా మంగ్లీ పిల్లని మంచిగున్నది కదా, ఓట్లు ఎట్లా వేయాలో చెప్పుడు కంటే ఏ లీడర్ మంచోడని చెప్తే మస్తు మంచిగా ఉంటది కదా. ఏందో ఏమో గిట్ల ఎందుకు పెడతారో, నేనైతే మంచి లీడర్కే వేస్తా ఓటు. మా సత్తి పట్వారి ఏడ ముచ్చట్లు పెడుతున్నాడో ఏడ తిరుగుతున్నాడో, అసలు ఈ నడమ చెప్ తినకుంటాడు మొత్తం. సత్తి, నన్ను ఇంత పెద్ద స్టేజ్ మీద నిలబెట్టిన ఫర్జలారా, మీరు ఓట్లేస్తే పెద్ద పెద్ద లీడర్లు అవుతున్నారు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ బోడమొక్క బోడైంది, మళ్ళీ ఏలేమో కథలు పడుతున్నారు కదా. సత్తి, నెత్తి బోడగున్నాడా ముఖం బోడగున్నాడా పనులెత్తు ఉన్నాయన్నది కాదు, ప్రజలకు పేద ప్రజలకు దగ్గరుండి పనిచేసినోరే మనిషి, పని మనిషి. ఇక నువ్వేడింటావు కానీ కానీ నేను కూడా చూస్తాను నువ్వేం మాట్లాడతావో. बोलो बोलो। बोलने का बात नहीं, हैदराबाद में इसका नहीं, मैं इसका लाते घर को जाते में इसका तो नहीं ఎంత అవసరం ఉన్నది అనేది ఇల్లు లేనోనికి ఎరకైతది. ఇస్కలు గిస్కలని బాగానే మస్కలు కొడుతున్నావు గానీ ఆయనతో పొస్కలు ఉడేటట్టు కొట్టగలరా బాబు? ఎందుకు కొడతారు? ఈ అల్లా హైదరాబాద్ ఎవరు అయ్యా జాగిరి కాదు. హైదరాబాద్ లో వినాయకులు నిలబెట్టాలంటే చందలు ఎంత అవసరమో, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే ఏంది పోరడు మరుగున పెట్టి నన్నంటున్నాడా ఏరటోళ్ళని తిడుతున్నాడా? సత్తిగా తిట్టినా మిమ్మల్నే పొగిడినా మిమ్మల్నే. ఎందుకంటే పని చేసే కార్పెంటర్ మీ దగ్గరనే ఉన్నాడు, పని చేయని కార్పెంటర్ మీ చేతుల్లోనే ఉన్నాడు. మీ చేతులు ఇప్పుడు బాడుచున్నది, కార్పెంటర్ మీరే చెక్కుకోండి. వామ్మో, ఆయనతో పోరడిగిన కార్పొరేటర్ టికెట్ తెచ్చుకొని ప్రచారాలు చేస్తున్నాడా ఏంది? సత్తి సత్తి ఈ అల్లా అన్ని పార్టీలు పిలిచి కార్పెంటర్లకు నామినేషన్ లేపిస్తున్నాయి. అయిపోయిందిగా, నా కొంప ముంచిండేడు. హైదరాబాద్ తీసుకొచ్చి గిన్ని గింత టోనీ చేస్తే ఇడు రాజకీయాలలో పోయిండు. ఇంట్లో ఉన్న సామానం తమ్ముకున్నాడా ఏంది? ఒరే సత్తిగా. హలో, వినబడుతుంది అందరికి? కూర్చోండి కూర్చోండి, వదలకండి. బస్సులో టికెట్ ఇవ్వకపోతే అది కండక్టర్ తప్పు. గల్లీలో గలీజే లేకపోతే కాంట్రాక్టర్ ఏడికెళ్ళి ఉంటాడు, అది కార్పెంటర్ చూసుకుంటాడు. వామ్మో, చూసిండ్రా ఇడెన్ని మాటలు నేర్చుకున్నాడో. ఏడు తగ్గుతాను లేడు పోరాడు. సత్తి, నా దిక్కు చూసి మాట్లాడు. ఎవరి దిక్కు చూడాల్సిన పని మనకు లేదు. మాటలు నేర్వాలి, మందికి చెప్పాలి. ఓట్లు ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటారు. ఓ సత్తిబాబు, నాకు కూడా ఓటక్కున్నది, నాతో కూడా మాట్లాడు నువ్వు. సభీ గల్లీ మే మచ్చర్ హై,
మగర్ ఘర్ మే మచ్చర్దాన్ మే భీ హై. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు కథలే ఉంటాయి, కాదని అంటలేదు. వామ్మో ఇడి దగ్గర కథలు చాలానే ఉన్నాయి రో. మీరు ఓట్లేస్తే కార్పెంటర్ అవుతారు. మా సత్తిగన్ లోపట పెద్ద లీడరే ఉన్నాడు కదా. మరి అదే విధంగా మేము గుంతలో ముందుకు వెళ్ళలేకపోయిన పరిస్థితి ఉన్నది. అవుగాని సత్తి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? చెట్లు సేమలు కాకుల కథలతో మాట్లాడుతున్నా. ఏంటిదో ఓట్లు వేస్తాయా? ఒక ఫారి ఇక్కడ చూసుకో. జిందాబాద్. ఊకో 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 ఊకోండి. అయ్యో తమ్మి నువ్వు ఇంతసేపు నోరు కూడా మొత్తుకొని చెప్పింది వీళ్ళకేనా? కప్తానా జిందాబాద్. ఊకో ఊకో ఊకో. ఈ అల్లాంటి ఫోరలేరే పెద్దవాళ్ళ అక్క. అయ్యో నా బిత్తిరి తమ్ముడా, వాళ్ళ కోట ఎక్కున్నదా? ఇంకా 7-8 ఏళ్ళు పడుతుంది వాళ్ళ కోట రావాలంటే, అది తెలుసా నీకు? చిన్నగా ఉన్నప్పుడు ఫోన్ వేసుక్కలు మింగలేరా? అంతే ఎట్లెట్లనో మాట్లాడుతుంటారు. ఈమె పెద్దోళ్ళకు చెప్తే ఓట్లు వేస్తారా? వాళ్ళకి మస్తు తెలివి ఉంటుంది. గిఫర్స్ అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నాకే ఓట్లు వేయమంటా అని చెప్తున్నా. అయినా ఎలక్షన్లు రాగానే వరుసలు కలుపుకొని అక్క చెల్లె అనుడు, చిన్న పోరగాళ్ళని ఎత్తుకొని షీమిని కూడా తీస్తారు. కానీ ఓటు మీ చేతులున్న ఆయుధం, దాన్ని మంచిగా వాడుకోండి. మరి రామ్దేవ్ బాబా అంటేనే యోగా, యోగా అంటేనే రామ్దేవ్ బాబా. పేగులు ఉన్నాయా లేవా అనేటట్టు కడుపును లోడబెడతాడు. సాముల వారు ఒక్కొక్క తీరు ఆసనం చేస్తుంటే చూసేటోళ్ళకే మా సంబరం అనిపిస్తుంది. గసొంటిది పక్కపొంటి ఇంకో యోగ గురువు ఉంటే ఎట్లుంటది? పోటీలు పడి కాలు చేతులు ఆడిస్తాడు. ఇవాళ గదే జరిగింది. మరి అగరు మేఘబాబా రామ్దేవుడు సారు సినిమాలో చేరి శిల్ప శెట్టితోని డాన్స్ నేర్పిస్తున్నారా ఏంటిది అనుకుంటున్నారా? కాదు, గీ హీరోయినే నాకు మోగ ఎరక నీకు మోగ ఎరక, మన ఇద్దరం కలిసి మోగ చేద్దామంటాను వచ్చింది. మరి గీళ్ళు ఎట్లా చేస్తున్నారో చూతమా? గీ ఎగురుడు శిల్ప చెట్టుకు బాగానే వస్తుంది. ఏరే నేర్పరా రాసారు? ఇద్దరు ఒక్క తీరుగానే చేస్తున్నారు. బాబు స్వామికి హుషారు వచ్చినట్టున్నది, జోరు మీద చేస్తున్నారు. సారు గక్కడ పోతున్నావు, నువ్వు గిటి పక్కకు వచ్చి చేయరారు? గిడైతే మస్తు అల్కగున్నది. అరే గుండూరు కమ్మ రూపురోళ్ళు లేక రూపుతున్నారు. గిడి కూడా మస్తు ఈజీగున్నది. మేడం ఉత్తగానే చేస్తున్నది. అబ్బాయి ఆస్తకు వచ్చినట్టున్నది శిల్ప చెట్టుకు. ఓ బాబా సారు ఏరా చూసిపోరమంటాను వస్తే గింత గోస చేస్తున్నావు? సాల్తి ఈగా सामने से पूरा उठाते धीरे 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 धीरे. మా ఇంటి పక్కకు ఒక పోరడు కొత్త సినిమా టికెట్ ని బ్లాక్ లో కొని, అక్క ఇక నేను సినిమాకి వస్తున్నా అని చెప్పి పోయిండు. పగటి ఇంటికి వచ్చినాక అరే సినిమా ఎట్లుందిరా అని అడిగినా. ఆ నేడుపు సురువు చేసిండు. ఓర్ని పోరడు పాడుగాను. గా హీరో సినిమాకి ఇట్లా పోయిండా ఏంది? తడుచుకొని ఏడుస్తున్నాడు. ఊకో ఊకో అని ఊకించిన. ఆఖరికి చెప్పిండాడు, అక్క గా టికెట్ ఒరిజినల్ది కాదు, ఉట్టిది దొంగ టికెట్ అని. గా అప్పుడు చెప్పినానికి అభిమాన హీరో సినిమా ఫస్ట్ నాడే చూస్తందుకు ఎగేసుకొని ఉరికితే గిట్లనే మోసం చేస్తారని. సినిమా హీరోలు హీరోయిన్లు అంటే చాలు అంగిలు బనీలు షింపుకొని ఎగేసుకొని ఉరుకుతారు ఫ్యాన్స్. అట్లా ఉరుకురికే ఓ పిల్లగాడు 9 లక్షలు తోడిపోసిండు బోకరిగాన్లకు. నీ అభిమాన హీరో రజనీకాంత్ను కల్పిస్తాం, పైసలు తీసుకురా పో అంటే కాలేజీ ఫీజు కట్టాలని అమ్మ తాను అడక్కచ్చిచ్చిందట. వెనక షిరి తెలిసిందట పైసలు గుంజేతందుకు బొమ్మలు లేని సినిమా చూపించిండ్రని. సల్మాన్ ఖాన్ తోని సలాం కొట్టిస్తాం, అది నైజీరియా దొంగలు కాబట్టి హీరోలను కల్పిస్తాం, హీరోయిన్లతో మాట్లాడిపిస్తాం అంటే నమ్మి ఒట్టిగానే మోసపోకుండ్రి. శనగ చేనులకు అడవి పందులు రాకుండా ఉండాలంటే రైతులు ఏం చేస్తారు? ఉచ్చులేసి పెడతారు. పోరగాన్లు ఏట్లకు పోయి చేపలు పట్టాలంటే ఏరేసి చేపలు పడతారు. లంచాలు తీసుకోకుండా ఏసీబీ ఆఫీసర్లు ఉంటారు. లొల్లీలు కాకుండా పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఇట్లా దేని దానికి జాగ్రత్తలు ఉన్నాయి. కానీ కోతులు వచ్చి ఆగమాగం చేస్తే ఎవరిని కాపలా పెట్టాలి? జోగురామన్న సారేమో కోతుల్ని అడవికి పంపుదామని చెట్లు పెట్టిండు. కానీ గా చెట్లేమో ఆన లేక ఆగమాగమాయే. మరి గీ కోతుల్ని కట్టడి చేసేది ఎట్లా? కోతుల బాధలు ఎట్లుంటాయి? నేను చెప్పేది కోతులకున్న బాధలు కాదు,
కోతులతోని మనం పడే బాధలు. కొత్త పోతేనేమో అంజన్నాయే, పాపం అంటేనేమో ఫారు చేస్తాయే. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుంటే ఫానం బాయ్ అన్నట్టుంటాయి కోతులతో తిప్పలు కరా. అందుకే ఈ కరీంనగర్ జిల్లా మాల్యాలలో మంచి ఉపాయం చేసిండ్రు. అబ్బో, కోతులను కొట్టే ఉపాయం కొండంగల మీద నూకేసిండ్రిగా. అంటే పైసలు పెట్టి 2 కొడంగలు తెచ్చి వాచ్మెన్ కొలుగులో పెట్టిండ్రు. కానీ ఇంకో గమ్మతి ముచ్చట చూడండి, ఈ కొండంగల వాచ్మెన్లకు ఓ సెక్యూరిటీ గార్డు కూడా పెట్టి ఊరంతా తిప్పిస్తున్నారు. ఇక కోతులు చూడండి ఎట్లురుకుతున్నాయో. కొండంగలు కొరకాసులు లెక్క కొడుతున్నట్టున్నాయి కదా. తొంగి చూస్తున్నాయి చూడు ముద్దుగా. ఎందుకు తొంగి చూస్తున్నావు? ఫా అక్కడ వా. ఇన్ని దినాలు మమ్మల్ని ఎంత గోస పెట్టినావు? మా తాన కొండంగలు ఉన్నాయి అంతానే అంటున్నారు మాల్యాల ఊరోళ్ళు. ఇవి ఇప్పటి వరకు ఉన్న తీన్మార్లో అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.